అసలు పాలిటిక్స్ అన్న మీనింగ్‌నే మార్చేశారు. యాక్చువల్లీ మూవీస్లో ఈ స్టీరియోటైప్స్ని క్రియేట్ చేసింది. ఒక రాజకీయ నాయకుడు అంటే ప్రజలకు ఏమైతే సమస్యలు ఉన్నాయో అవి తీర్చాలి. పార్టీలు ఏం చూసుకుంటే అంటే మెజారిటీ ఓట్లు మనకు వస్తే మనం గెలుస్తాము. అండ్ ఇంకొకటి రాజకీయాల్లోకి చూస్తే ఎక్కువగా ఎవరి నేమ్ చూసినా ఎక్కువ పక్కన రెడ్డీస్ ఎక్కువ రెడ్డీస్ ఉంటారు. అట్లా ఆ పొజిషన్లో ఉంటే వాళ్ళేనేమో అనే రెడ్డిజేనేమో అనేది మనకు మైండ్లో. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉన్నాడో, సో వీళ్ళు తక్కువ టైంలోనే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి జాబ్స్ ఇచ్చామని చెప్పుకుంటారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, కింది స్థాయి అటెండర్ పోస్ట్ కూడా సీఎం వెళ్ళి చేతిలో ఇతనే ఇంట్లోంచి ఉద్యోగం ఇచ్చినట్టు చూపిస్తున్నాడు. ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మాత్రమే రాజకీయాల్లోకి వస్తారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ని తట్టుకొని నిలబడగలగాలి. కానీ ఎవరైనా ఒక యూత్ అన్నవాళ్ళు రాజకీయాల్లోకి వస్తే వాళ్ళు అది ఫేస్ చేయగలరా? ఖాళీ ఉండే యువత ఉంటుంది, స్వయం ఉపాధి కల్పించుకునే యువత ఉంటుంది, మహిళలు ఉంటారు, వృద్ధులు ఉంటారు. ఒక పెద్ద మనిషిని తిట్టేసి రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రవీణ. ఈరోజు మీ ముందుకి ఇంకో స్పెషల్ పర్సన్తో వచ్చేసాం. మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారి తనయుడైన బాజిరెడ్డి జగన్ జెడ్పీటీసీ గారితో ఉన్నాం ఈరోజు. సో రాజకీయాల గురించి కొన్ని వివరాలు అతన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే జగన్ గారు. మీకు రాజకీయాలు అంటే ప్యాషనా లేకపోతే ప్రొఫెషనా? రెండు అండి. ఓకే. యాక్చువల్లీ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేశాను యూఎస్లో. తర్వాత అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత 2007 తర్వాత ఐ ఆల్వేస్ అసిస్టెడ్ మై ఫాదర్ ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్లో అసిస్ట్ చేసుకుంటూ వస్తున్నాము. అది ప్యాషన్ అయిపోయింది. సో ఇప్పుడు మొన్న నేను రీసెంట్గా ఎగ్జెడ్పీటీసీ, మన లాస్ట్ 5 years జెడ్పీటీసీ ఉండే. అంతకుముందు ఇండైరెక్ట్గా ఉండే, ఇప్పుడు డైరెక్ట్గా పాలిటిక్స్లోకి ఫాదర్ ఎంకరేజ్మెంట్ తోటి ప్లస్ పార్టీలో నేను కూడా కొంచెం యాక్టివ్గా ఉండడం వల్ల మా నాయకురాలు కవితక్క గారు, తర్వాత పైన ఉన్నటువంటి అధిష్టానము మా లాంటి యూత్ని ఎంకరేజ్ చేసి అవకాశం ఇచ్చింది. కాబట్టి జెడ్పీటీసీగా ప్రజల మధ్యలోకి వెళ్తే ప్రజలు కూడా ఆశీర్వదించి జెడ్పీటీసీగా గెలిపించారు. ఓకే. మీరు అమెరికాలో మాస్టర్స్ చేశారు కదా, అక్కడ ఆల్మోస్ట్ ఐ థింక్ 6 years ఉన్నారు. 6 years ఉన్నాను. అవును. సో అక్కడ పాలిటిక్స్ ఎలా ఉంటాయి అనేది మీరు చూసారు, ఎందుకంటే మీది ఈ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఆబ్వియస్లీ ఫోకస్ చేస్తారు. సో మన దగ్గరికి వచ్చేసరికి పాలిటిక్స్ చాలా వేరియేషన్ ఉంటుంది. సో మీకు ఎలా అనిపించింది ఈ రెండు? యాక్చువల్లీ నేను అక్కడ జాబ్ చేస్తున్నప్పుడు మాకు అంత టైం ఉండకపోయేది. నేను నా మాస్టర్స్ చదివేటప్పుడు కూడా నేను 2 పార్ట్ టైం జాబ్ చేసేది. మార్నింగ్ టైంలో కోర్స్ అటెండ్ చేసుకొని ఒక జాబ్ చేసేది, నైట్ టైము మళ్ళీ ఇంకొక ఆడ్ జాబ్ చేసేది. అంత టైం ఉండకపోయేది. జనరల్గా ఎప్పుడైనా ఇక్కడి న్యూస్ ఫాలో అయ్యేది ఎక్కువగా. అక్కడ ఉన్నప్పుడు కూడా అక్కడ లోకల్గా ఉన్నటువంటి మాకు పరిచయం ఉన్న అంటే సోదర సమానులు చాలామంది ఉండే, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కొన్ని విషయాలు తెలుసుకునే తప్ప అంత డీప్ ఎప్పుడు పోలేదు. బట్ నాకు ఎక్కువ బుక్స్ చదవడము, నాయకుల గురించి తెలుసుకోవడము, బయోగ్రఫీస్ చదవడము ఇంట్రెస్ట్ చాలా. సో ఆ రకంగా కొద్దిగా ఐడియా అక్కడ జరిగినటువంటి రెవల్యూషన్ గురించి, తర్వాత అక్కడ ఉన్న నాయకులు అప్పుడు నాకు తెలిసి ఇప్పుడైతే దగ్గర 18 years అవుతుంది. 18 years అప్పుడు బుష్ వాళ్ళు ఉండే, అప్పటికి ఇంకా ట్రంప్ రాలేదు. సో అప్పుడున్నటువంటి ఆ నాయకుల గురించి టీవీల్లో యూట్యూబ్లో అప్పుడే స్టార్ట్ అయింది యూట్యూబ్ కూడా. ఆ టైంలో చూసి తెలుసుకునేది అంతే. ప్రత్యక్షంగా ఎప్పుడు అక్కడ రాజకీయాల్లో మనం ఎప్పుడు పార్ట్ తీసుకోలేదు. అదండి. రాజకీయ నాయకులు ప్రమాణ స్వీకారాలు చేస్తారు కదా. అవునండి. సో అప్పుడు ఏంటంటే అన్నిటికీ కట్టుబడి ఉంటాము, నీతిగా నిజాయితీగా ఉంటాము, ఇలా చదువుతారు. కానీ ఎంతమంది రాజకీయ నాయకులు కట్టుబడి ఉంటున్నారు? అంటే ఇట్స్ అంటే యాక్చువల్గా మాటకు కట్టుబడి ఉండడం అనేది చాలా ఛాలెంజింగ్ థింగ్. ఎందుకంటే ఇప్పుడున్న ప్రపంచంలో మంచి వాళ్ళకంటే చెడ్డ వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళని ఫేస్ చేయడానికి కృష్ణుడు భగవద్గీతలో, మహాభారతంలో కానీ భగవద్గీతలో కానీ ఆయన అవలంబించిన పందాన్ని ఇప్పుడు కలియుగంలో కూడా అవలంబించే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే డైరెక్ట్ యుద్ధంలో ఎవరు గెలవలేరు. ఇండైరెక్ట్గా మనం ఏం చేయాలంటే ధర్మం కోసం కొన్ని అబద్ధాలు కూడా ఆడాల్సి వస్తుంది. బట్ ప్రామిస్ ఏదైతే ఓత్ ఏదైతే తీసుకుంటామో
ఆ ఓత్ కోర్ వాల్యూస్ పాటించడానికి ఆ ఓత్ని పాటిస్తాం మనం. మిగతాది మనం ఎదుర్కొనే మనుషుల క్యారెక్టర్ని బట్టి మనం అప్పుడున్న సిచ్యువేషన్ని దాన్ని ఫేస్ చేస్తూ ఆ ఛాలెంజ్ని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తాం. దాంట్లో ఒక్కొక్కసారి ఆ ఓత్ని మనము ప్రజల్ని మోసం చేయడానికైతే బ్రేక్ చేయము, కాకపోతే శత్రువులను ఎదుర్కోవడం కోసం మాత్రం తప్పకుండా చేయాల్సి వస్తుంది. తప్పదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలకి ఫార్ములా అనేది తప్పదు అని నా అభిప్రాయం. అసలు పాలిటిక్స్ అన్న మీనింగ్ నే మార్చేశారు. ఎందుకంటే పాలిటిక్స్ అనేది చాలా పవర్ఫుల్. ఐ మీన్ గవర్నమెంట్ లో ఏవైతే పాలసీస్ ఉంటాయో అవన్నీ మంచిగా ఇంప్లిమెంట్ చేయాలి అన్న మీనింగ్ ది పాలిటిక్స్. కానీ పాలిటిక్స్ అన్న వర్డ్ ని అందరూ ఎలా యూజ్ చేస్తున్నారంటే నెగిటివ్ ఎక్కడైతే ఉందో దాన్ని పాలిటిక్స్ అని పెట్టారు. ఇది చేంజ్ చేయాలంటే ఏం చేయాలి అసలు? యాక్చువల్లీ మూవీస్ లో ఈ స్టీరియో టైప్స్ ని క్రియేట్ చేసిండు. అంటే పొలిటీషియన్స్ అంటే మొత్తం దోచుకొని తినేటోళ్ళే అనేది చూపించిండ్రు. ఇప్పుడు వచ్చే కొత్త మూవీస్లో కూడా, మొన్నటికి మొన్న వచ్చిన మూవీస్లో కూడా, ఈ సంక్రాంతికి వచ్చే మూవీస్లో కూడా మూడింట్లో కూడా పొలిటీషియన్స్ని బ్యాడ్ లైట్లోనే చూపిస్తున్నారు. సో పొలిటీషియన్స్ ఉంటారు కొంతమంది, చాలామంది క్యాస్ట్ బేసిస్ పాలిటిక్స్ చేస్తారు, చాలామంది అక్కడ ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ కొల్లగొట్టుకొని నాయకత్వాన్ని నిలబెట్టుకోవడానికి హత్యా రాజకీయాలు చేస్తారు, చాలా రకాలు ఉన్నారు. బట్ యాక్చువల్గా ఏముండాలనేది, ఇప్పుడు మనకు ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటి మత గ్రంథాలు ఉన్నాయి. మన ఏ మతాన్ని అవలంబించే వాళ్ళు, ఏ విశ్వాసాన్ని నమ్మే వాళ్ళు ఆ పుస్తకాన్ని ఫాలో కావాలని చెప్తారు. కానీ ఎంతమంది ఫాలో అవుతున్నారు? దాంట్లో ఎంతమంది ఫాలో అవుతున్నారు? మా అంటే 10% ఫాలో అవుతున్నారు. సో అట్లా ఫాలో అయిన 10% పీపులే దేశంలో హైయెస్ట్ పొజిషన్స్లో ఉన్నారు. ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ, గవర్నర్స్ కానీ, మంచి ఒక మేధావులు అని చెప్పుకోదగ్గ నాయకులు చాలామంది. ఇప్పుడు ఏ పార్టీ ఉన్నా, మొన్నటికి మొన్న విద్యాసాగర్ రావు గారు రిటైర్ అయ్యారు. ఆయన ఫంక్షన్లో అన్ని పార్టీలకు సంబంధం లేకుండా అందరూ వెళ్ళి ఆయన గురించి చాలా మంచి విషయాలు చెప్పారు. అంతకుముందు వెంకయ్య నాయుడు గారు రాజకీయాల నుంచి నిష్క్రమించినప్పుడు ఆయన గురించి కూడా అన్ని పార్టీల వాళ్ళు, కేసీఆర్ గారు కూడా చాలా చక్కగా ఆయన గురించి, ఆయన రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడిండు. సో అది చాలా అరుదుగా జరుగుతుంది. ఎందుకంటే మనకు ఎట్లా ఉండాలనే దాన్ని ఒక నిబద్ధతతోని పాటించే వ్యక్తులకి ఖచ్చితంగా లైఫ్ టైం అచీవ్మెంట్ లాగా ఆఖరికి దాని యొక్క ఫలితం అనేది కనిపిస్తుంది. సో చాలామంది ఏమనుకుంటారంటే ఇన్స్టెంట్గా రిజల్ట్ కోరుకునే వాళ్ళు పాలిటిక్స్ మీనింగ్ మార్చేసి అక్కడ ఎవరైతే ఫాలోవర్స్ ఉంటారో లేకపోతే ప్రజలు ఉంటారో వాళ్ళని డామినేట్ చేయడమే రాజకీయం అని అనుకుంటారు. కానీ సేవ చేయడము, వాళ్ళకు మనము ఎప్పుడు అండగా ఉండడము, ఎనీ టైం మనం అందుబాటులో ఉండడము, వాళ్ళకి ఇబ్బంది ఏది రాకుండా చూసుకోవడం, ఆ ప్రాంతంలో ఉన్న కటిక పేదవాడికి రేషన్ అందిందా లేదా, ఆ ప్రాంతంలో ఉండే అర్హులైనటువంటి వృద్ధులందరికీ పెన్షన్ అందిందా లేదా, వెల్ఫేర్ స్కీమ్స్ అందినాయా లేవా, ఎవరైనా బిజినెస్ చేయడానికి మన ప్రాంతానికి వస్తే వాళ్ళకు రోడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మనం చేస్తున్నామా లేదా, బేసిక్గా ఇవి మనం చూసుకోవాల్సిందే. ఇవి చూసుకోకుండా దీన్ని విస్మరించి ఓన్లీ రాజకీయమే చేస్తా అని అనుకుంటే మాత్రం ప్రజలకు నష్టమే. అందుకే డెమోక్రసీలో ఏముంటుందంటే 5 years ఛాన్స్ ఇస్తారు. క్రాష్ కోర్స్ లాగా మనకిచ్చే 5 yearsలోనే మనం ప్రూవ్ చేసుకోవాలి. సో 5 years అవుతా నచ్చకపోతే వీ కెన్ ఎలెక్ట్ సమ్వన్ ఎల్స్. కాకపోతే ఏంటంటే పోటీ చేసే వ్యక్తుల్లో చాలామంది, అంటే ఇప్పుడు ఎవరో 2-3 మెయిన్ అపోనెంట్స్ ఉంటారు, మెయిన్ కంటెస్టెంట్స్ ఉంటారు. దాంట్లో ఇంకో 7-8 మంది వేరే వాళ్ళు కూడా నామినేషన్ వేస్తారు, మంచి వాళ్ళు కూడా ఉంటారు దాంట్లో. కానీ ఏంటనంటే ఇప్పుడు కొన్ని పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఇవన్నిటికీ ఒక ఫౌండేషన్ ఉంది. కొన్ని పార్టీస్కి ఫౌండేషన్ ఉంది. ఫౌండేషన్ ఉండే పార్టీస్కి ఉండే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇన్స్టెంట్గా ఆ పార్టీ క్రెడిబిలిటీ వచ్చేస్తుంది. కాబట్టి పోటీ అనేది ఆ కొన్ని మీద ఉన్నటువంటి ఇంపార్టెంట్ పార్టీస్ మీదనే ఫోకస్ చేస్తారు ప్రజలు కూడా. ఎందుకు? ఇప్పుడు గతంలో వీళ్ళు చేసిన పనులు మీద వీళ్ళ క్రెడిబిలిటీ బిల్డ్ అయింది కాబట్టి వాళ్ళనే పోటీదారులుగా గుర్తిస్తారు ప్రజలు. మంచి వాళ్ళు, వేరే వాళ్ళు, ఇండిపెండెంట్గా నిలిచిన వాళ్ళు కూడా ఉంటారు, కానీ వాళ్ళు చేస్తారా లేదా అనేది చూడరు. మనం కూడా పక్కోడు ఏ కారు కొన్నాడో కనుక్కొని మనం అదే కారు కొంటాం. మనం కొత్తగా ఏదన్నా మోడల్ వస్తే మనం మన జడ్జిమెంట్ తోటి కార్ని మనం చాలా తక్కువ మంది తీసుకుంటారు. ఇప్పుడు చెత్తకు బండి ఉండే గతంలో,
ఒకళ్ళు చెత్తకి తీసుకుంటే పక్కింటి వాళ్ళు కూడా చెత్తకే ఉండేది. అట్లా కొన్ని వేల లక్షల స్కూటర్స్ కొన్నారు అప్పుడు. అవును. మారుతి కార్స్ కానీ ఇట్లా కొన్ని బ్రాండ్స్ పేర్లు మనం చెప్పొచ్చో లేదో అసలు కానీ స్టార్ట్ ఇప్పుడు ఏదన్నా చేస్తే కానీ ఇంకా ఆ బ్రాండ్ నేమ్ అట్లా బిల్డ్ అవుతుంది కాబట్టి దాని బేసిస్లోనే మనం జడ్జి చేస్తున్నాం. కానీ ప్రజలు కూడా అవగాహన చేసుకోవాలి. మనం ఎట్లనైతే మన పిల్లలు జనరల్గా ఇప్పుడు మేము ఏమైనా కానీ చిన్నప్పుడు ఏం చేస్తుండే, ఎగ్జామ్స్ ఉన్నాయని అంటే ఒక 15 days ముందే గట్టిగా చదువుకుంటుండే. మనం 10th క్లాస్లో కానీ నైన్త్లో ఉన్నప్పుడు చిన్నప్పుడు ఎవరైనా కానీ ఎక్కువ మంది ఎగ్జామ్స్ కంటే ముందు ఒక 10-15 days ముందే గట్టిగా బట్టి కొట్టి మరి ఎగ్జామ్ రాసి వస్తాం మనం. అట్లా ప్రజలు కూడా ఎలక్షన్ కంటే ముందే మూడ్ క్రియేట్ చేసుకుంటున్నారు. అప్పటిదాకా ఎవరు ఎంత సేవ చేసినా అది వాళ్ళకుండే హడావిడిలో అని గుర్తిస్తలేరు. ఎలక్షన్ కంటే ముందరే ఏం చేసిండ్రు అని అంటే మళ్ళీ పక్కింటి వాళ్ళు చెప్పాలి మనకి, వదినమ్మ ఎవరికి చేస్తున్నారు, మీరెవరికి వేస్తున్నారు అని మెజారిటీ ఒపీనియన్ తీసుకొని ఓట్లు వేస్తున్నారు. అట్లా కాకుండా ప్రజల్లో కూడా అవగాహన వస్తే మంచి నాయకులు ఖచ్చితంగా వస్తారు బయట. ఓకే, మీరు ఆల్రెడీ చెప్పారు కదా, ఒక రాజకీయ నాయకుడు అంటే ప్రజలకు ఏమైతే సమస్యలు ఉన్నాయో అవి తీర్చాలని. ఇప్పుడు రాజకీయం ఎలా అయిందంటే నార్మల్గా ఒక రాజకీయ నాయకుడు ఎలా అంటే వాళ్ళకి రోడ్స్ ఎలా ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి లేవా, హాస్పిటల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఎక్విప్మెంట్స్ అన్ని ఉన్నాయి లేవా, సో ఇవి నీడెడ్ ఉన్నవి చేయాలి. కానీ ఇప్పుడు ఎలా మారిపోయింది అంటే పెన్షన్ ఆల్రెడీ ఇస్తున్నారు, వృద్ధులకి ఇస్తే ఓకే, డిజేబుల్ పీపుల్ కి ఓకే, కానీ మహిళలకి కూడా పెన్షన్స్ ఇవి అంటే మనీ వైజ్ క్రియేట్ చేసేసారు అంతా కూడా. కానీ దానికన్నా ఇంపార్టెంట్ ఇవి వీటి మీద ఫోకస్ చేసే రాజకీయ నాయకులు చాలా తక్కువ ఉన్నారు. అంటే కొంత ఏమవుతుందంటే దీంట్లో రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఉండే పార్టీస్ వేటికవి మేనిఫెస్టోస్ని డిజైన్ చేసి అప్పుడు ఉన్న కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్ని బట్టి వాళ్ళు పథకాలని కానీ దేని కానీ రిలీజ్ చేస్తున్నారు. సో అది కూడా కింది స్థాయిలో వర్క్ చేసే వాళ్ళకి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ఎందుకంటే మా పార్టీలో కూడా చాలామంది కింద గ్రామాల్లో ఉండే కార్యకర్తలు, మండల స్థాయిలో ఉండే నాయకులు నేను చేయాలనుకుంటే కూడా అప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన పాలసీస్ని బేస్ చేసుకొని పనిచేయాల్సి వస్తుంది. మేబీ కొంతమంది నష్టపోతారు సరే, కానీ పార్టీలు ఏం చూసుకుంటే అంటే మెజారిటీ ఓట్లు మనకు వస్తే మనం గెలుస్తాము, తర్వాత మనం ఏదన్నా మంచి చేయవచ్చు అనే ఉద్దేశంతో ప్రామిస్ చేస్తున్నారు. దీనివల్ల ఇక్కడ కాదు ఎక్కడైనా కానీ నష్టమే, కానీ తప్పట్లేదు. ఇప్పుడు చూడండి, మనకు తెలుసు మనం తినే తిండిలో కల్తీ ఉందని, అయినా తింటాం మనం, తప్పదు, మనకు వేరే ఆప్షన్ లేదు. ఆర్గానిక్ ఉంది, ఆర్గానిక్ పండించడానికి రైతులు సిద్ధంగా లేనప్పుడు భోంచేసే వ్యక్తి ఆర్గానిక్ కావాలని అంటే ఎట్లయితుంది? 100 రూపాయల భోజనము మనకు 500లకు అమ్ముతున్నాడు ఆర్గానిక్. అట్లనే ఏంటంటే క్వాలిటీ కావాలని అంటే కొంత సాక్రిఫైస్ అందరు చేయాల్సిందే. కాంపిటేటివ్ వరల్డ్ ఇది కాబట్టి ఖచ్చితంగా మీరు అన్నట్టు పాలిటిక్స్ ట్రాన్స్ఫార్మ్ కావాలి. కానీ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కడి నుంచి రావాలి? మీ నుంచి, నా నుంచి, ప్రతి ఇండివిజువల్ నుంచి రావాలి. ఒక వ్యక్తి మొత్తం ప్రపంచాన్ని మార్చలేడు కదా, మన నుంచే మార్పు మొదలు కావాలి. దానికోసం చాలా ప్రజా సంఘాలు, నాయకులు, మనకు తెలియకుండా చాలామంది రింగ్ లీడర్స్ సమాజంలో ఉండి అవేర్నెస్ తీసుకొచ్చి ప్రజల్లో అవేర్నెస్ నింపి మార్పు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మనిషి మారడానికి 10,000 సంవత్సరాల నుంచి మన ట్రాన్స్ఫర్మేషన్ నడుస్తుంది మనిషిది, మానవుడిది. మేబీ ఇంకొక 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు ఈ ట్రాన్స్ఫర్మేషన్ కంటిన్యూస్ ప్రాసెస్ కదా. ఇప్పుడు గతంలో ఎక్కువ చదువుకోలేదు నాయకులు, ఇప్పుడు వస్తున్న వాళ్ళంతా గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. తర్వాత వచ్చే వాళ్ళంతా ఇంకా ఎడ్యుకేటెడ్ పీపుల్ వస్తారు. సో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ మైండ్ని దాంట్లో అప్లై చేసి ఇంకా బెటర్గా వరల్డ్ని చేంజ్ చేసే ప్రయత్నం చేస్తారు. దానికోసం వెయిట్ చేయాల్సిందే. మన ABCD నుంచే డిగ్రీ చదువు వస్తుంది కదమ్మా, 1 year 2 years, 2nd class 3rd class 10th class తర్వాతనే గ్రాడ్యుయేట్ అవుతాం. అట్లనే ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది గ్రాడ్యువల్ ప్రాసెస్ అని మనం ఫిక్స్ అయిపోవాలి అంతే. ఇంకొకటి యూత్ అనే వాళ్ళు ఏంటంటే ఈ రాజకీయాలకి రాకుండా వాళ్ళు ఏంటంటే జాబ్స్, బిజినెస్ ఎక్కువ ఫోకస్ చేస్తారు. అంటే పేరెంట్స్ సపోర్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే, ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మాత్రమే రాజకీయాల్లోకి వస్తారు. కానీ ఎవరైనా ఒక యూత్ అన్నవాళ్ళు రాజకీయాల్లోకి వస్తే వాళ్ళు అది ఫేస్ చేయగలరా? అందులోని రన్ చేయగలగాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ని తట్టుకొని నిలబడగలగాలి. నాయకుడు అనబడింది ఒక 2 లక్షల, మా కాన్స్టిట్యున్సీలో 2,20,000 ఓట్లు ఉన్నాయి. 2,20,000 ఓట్లలో 2,20,000 మందికి వేరే వేరే బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి, రైట్?
మెంటాలిటీస్ వేరే వేరే ఉంటాయి. రైతులు ఉంటారు, మహిళలు ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, ఖాళీగా ఉండే యువత ఉంటుంది, స్వయం ఉపాధి కల్పించుకునే యువత ఉంటుంది, మహిళలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, గర్భిణీలు ఉంటారు, చాలా రకాలు ఉంటాయి. మన దీంట్లో ఆర్గనైజ్డ్ సెక్టర్స్, డ్వాక్రా మహిళలని, ఇట్లా చాలా చాలా రకాల ఈ ఇవన్నీ ఉంటాయి, కేటగిరీస్ ఉంటాయి. సో వాటిని హ్యాండిల్ చేయగలరు, దాని మీద అవగాహన పెంచుకోవాలి. మాట్లాడేటప్పుడు జనరల్గా ఎట్లా వస్తారంటే యువకులు రాజకీయంలోకి వచ్చేటప్పుడు ఒక పెద్ద తిడితే ఫేమస్ అయిపోవచ్చు అని అనుకుంటారు అనమాట. ఒక పెద్ద మనిషిని తిట్టేసి రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తారు. తిడితే ఏమవుతుంది చూస్తారు జనాలు. తమాషా చూడడానికి రోడ్డు మీద కూడా చాలా మంది గుమిగూడతారు, యాక్సిడెంట్ అయినా గుమిగూడతారు, కోతిని ఆడించినా కూడా ఒక 20-30 మంది జమ అవుతారు. అట్లనే మనం ఎవరైనా తిట్టేటప్పుడు కానీ విమర్శించేటప్పుడు 10 మంది షబ్బాష్ షబ్బాష్ అంటారు. తర్వాత ఏం చూస్తారనంటే వీడి విజన్ ఏంది, మన కోసం ఈయన ఏం ఆలోచించి పెట్టుకున్నాడు, ఒక ఫాదర్ లాగా మదర్ లాగా మా గురించి ఆలోచిస్తున్నాడా అనేది మాటల్లో వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. ఇట్లా ఇప్పుడు మా ఫాదర్ ఉన్నారు బాజిరెడ్డి గోవర్ధన్ గారు, ఎంపీపీ నుంచి ఎమ్మెల్యే స్థాయికి వచ్చింది. ఇండిపెండెంట్గా నిలబడ్డప్పుడు 2nd పొజిషన్ వచ్చింది. ఇప్పుడు ఎంతమంది సపోర్ట్ చేసి ఉంటే ఆ పొజిషన్కి వచ్చి ఉంటారు. దాన్ని 40 years కన్సిస్టెంట్గా దాన్ని సస్టైన్ చేసుకుంటూ వచ్చిండు. అది ఎట్లా సస్టైన్ చేసుకున్నారు, ఈ స్టడీ చేయాలి. ఆయన ఎదుర్కొన్న సవాళ్ళు ఏంది, గొప్ప నాయకులు ఎదుర్కొనే సవాళ్ళు ఏంది, ఇది తెలుసుకొని యువత ఏం చేయాలనంటే మనకు వచ్చే ఇంపల్సివ్గా వచ్చే కోపాన్ని ప్రదర్శించి నాయకుడు ఎవరు కాలేరు. మనము సిన్సియర్గా ఎఫర్ట్స్ పెట్టాలి. సిన్సియర్గా మనకుండే ఒక 2-wheeler బైక్ ఉందనుకోండి, పెన్షన్ కావాలి, మండలి తీసుకెళ్ళాలి, మనం ఎక్కించుకోవాలి, ఆ పెద్ద మనిషిని ఎక్కించుకోవాలి, మనం ఎక్కించుకొని మండల ఆఫీస్ తీసుకెళ్ళి సర్వీస్ చేయాలి. అట్లా చేస్తూ పోతే మనకు అదే లెవెల్లో సవాళ్ళు ఎదురై వాటిని మనం అధిగమించినప్పుడు నాయకుడే ఖచ్చితంగా నిలదొక్కుకోగలుగుతారు. మాకైనా మాకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉన్నా ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి, మేము కూడా ఏం కాలేము. మేము కూడా ఇట్లా అంటే మాకు సవాళ్ళు రావాలి, మేము వాటిని అధిగమించాలి, మమ్మల్ని కూడా ఎవరో విమర్శించాలి, దాన్ని మేము ప్రూవ్ చేసుకోవాలి, మేము ఓట్లు వేయించుకోవాలి. లేకపోతే ఇప్పుడు మా లెక్క 2nd generation వాళ్ళు ఎంతమంది సక్సెస్ అయింది, చాలా ఎక్కువ మంది సెల్ఫ్ మేడ్ పీపుల్ సక్సెస్ అయ్యారు. చాలా రేర్గా 2nd generation వాళ్ళు సక్సెస్ అయింది. ఎందుకనంటే మేబీ కంఫర్ట్ జోన్లో ఉండిపోయి ఆటోమేటిక్గా క్రెడిబిలిటీ మాకు ట్రాన్స్ఫర్ అవుతుంది అనే కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయక చాలామంది ఫెయిల్ అయ్యారు. ఎండలో వెళ్ళాలి, బయట తిరగాలి, దుమ్ములో తిరగాలి, ప్రజలను మనం అర్థం చేసుకోవాలి, మనం సేవ చేసే వ్యక్తి గురించి చాలా ఓపికతో పాటు మనం తిరిగినప్పుడు సమస్యను అవగాహన చేసుకునే వివేకం కూడా ఉండాలి మనం. అవి లేకపోతే మనం సక్సెస్ కాలేము. అండ్ మనం అడ్రస్ చేసే ఇష్యూస్ కూడా లోకల్గా ఉండాలి, హైపర్ లోకల్ ఉండాలి. మనం ఎక్కడో అమెరికా గురించి, ఆ ప్రెసిడెంట్ గురించి, పైన మోదీ గారి గురించి నా స్థాయిని మీద మరిచి ఏదో మాట్లాడిన అనుకోండి, నిజమా అబద్ధం అనేది ప్రజలు చూస్తారు కదా, పేపర్లు చదువుతారు. హైపర్ లోకల్ ఇష్యూస్ తీసుకుంటే అరే వీడు మా ఊరి గురించి ఆలోచిస్తున్నాడు, వీడైతే కరెక్ట్ అని డిసైడ్ అయ్యి చేస్తారు. మనం అప్పటిదాకా కష్టపడాల్సింది. చాలామంది ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే గారు, మా ఊళ్ళో గెలిచిన ఎమ్మెల్యేకి ఇప్పుడు 60 ఏళ్ళకి అవకాశం వచ్చింది. అట్లా మా ఫాదర్కి 40 yearsకి అవకాశం వచ్చింది. నాకు 40 yearsకి జెడ్పీటీసీకి అవకాశం వచ్చింది. ఇంకొక కొంతమంది నాయకులు ఉన్నారు, ఇప్పుడు కరీంనగర్ సైడ్ కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళకి 55 yearsకి 60 yearsకి 65 years కూడా అవకాశం వచ్చింది. అంతే, అంటే ఆ కమిట్మెంట్ చూస్తారు ప్రజలు. కొంతమంది ఇన్స్టెంట్గా నచ్చుతారు, కొంతమందిని టెస్ట్ చేస్తారు. అట్లా అండ్ ఇంకొకటి రాజకీయాల్లో చూస్తే ఎక్కువగా ఎవరి నేమ్ చూసినా ఎక్కువ పక్కన రెడ్డిస్ ఎక్కువ రెడ్డిస్ ఉంటారు. కానీ ఏ పార్టీ చూసినా మా పార్టీ సెక్యులర్ పార్టీ, మాకు అందరూ ఈక్వల్ అంటారు. కానీ ఏ పర్టికులర్ పార్టీ వాళ్ళని చూసినా ఆ జోనర్, ఆ క్యాస్ట్ అలాగే ఉంటాయి. ఎందుకు అలా అసలు? ఇప్పుడు మీరు కూడా నన్ను జగన్మోహన్ రెడ్డి సన్ ఆఫ్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి అని అన్నారు. మీరు మేము రెడ్డిస్ కాదు, మీకు అలవాటు అయిపోయింది వెనకాల పెట్టాడు, మీకు అలవాటు అయిపోయి అంటే అట్లా కాదు, అట్లా ఆ పొజిషన్లో ఉంటే వాళ్ళేనేమో అనే రెడ్డిసేనేమో అనేది మనకు మైండ్లో సబ్ కాన్షియస్ అట్లా వచ్చేసింది. మీకు అట్లా వచ్చింది. ఇప్పుడు మా ఫాదర్ పేరు బాజిరెడ్డి గోవర్ధన్. చాలా మంది టీవీలో ఇంటర్వ్యూ చేసేటప్పుడు బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి అని అంటారు, కానీ రెడ్డి తనంటే నేను రెడ్డి కాదు అని చెప్తారు.
సో అట్లా ఉండాలని ఏం లేదు. నేనేమంటున్నా అంటే అదే అంటున్నా, నేనేమంటున్నా అంటే మనం ఫిక్స్డ్ ఒపీనియన్ పెట్టుకున్నారు, చాలామంది ఫిక్స్డ్ ఒపీనియన్ పెట్టుకున్నారు. వీళ్ళే అవుతారేమో అని చాలామంది వాళ్ళ మీద డిపెండ్ కూడా అయ్యి వాళ్ళ నుంచి లబ్ధి పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మేబీ వాళ్ళు కొంత ఎక్కువ పర్సెంట్ ఉన్నారు పాలిటిక్స్లో, తప్పేం లేదు దాంట్లో. సో నేనేమంటా అంటే, నేను వెళ్ళినప్పుడు నాకు ఇట్లాంటి క్వశ్చన్స్ వేస్తారు కదా, వేసినప్పుడు మా నాయకులు కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీస్ అడుగుతారు. నేను ఒకటే చెప్తాను, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో మీరు అబ్జర్వ్ చేయండి. వాళ్ళు సాక్రిఫైస్ చేస్తున్నారు, వాళ్ళు ఫ్యామిలీ లైఫ్ సాక్రిఫైస్ చేస్తున్నారేమో, అతనికి అవకాశం ఉన్నా గ్రామంలోనే ఉండి సేవ చేస్తున్నాడా ఏమో అది చూసుకోవాలా మీరు. జస్ట్ నేను అయిపోవాలా, మేము ఎక్కువ మంది ఉన్నాము, మా క్యాస్ట్ కౌంట్ ఎక్కువ ఉంది కాబట్టి నాకే ఇస్తారు అని అనుకోవడానికి లేదు. అతని కమిట్మెంట్ ఏముందో అది మీరు పుచ్చుకుంటే మీకు కూడా అవకాశం వస్తుంది. ఇప్పుడు ఎంతమంది బీసీలలో ఎంతమంది కొన్ని పేర్లు, ఇప్పుడు మా పార్టీ కాకుండా చాలామంది మైనారిటీ లీడర్లు, బోధనలో మా పార్టీ లీడర్ షకీల్ గారు 2 సార్లు ఎమ్మెల్యే ఆయన. అక్కడంతా హిందువులు ఉంటారు కానీ ఆయన ముస్లిం అయినా గెలిచిండు. షబీర్ అలీ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, ఆయన మైనారిటీ అయినా కూడా కామారెడ్డిలో ఎమ్మెల్యే గెలిచిండు. ఉన్నారు వాళ్ళ క్యాస్ట్ కౌంట్తో పాటు ఉంటారు. అంటే అదే ఇప్పుడు ఆయన చెడ్డోడు అనుకో, ఆ వ్యక్తి చెడ్డోడు అయితే ఎందుకు గెలిపిస్తారు ప్రజలు? ఎక్కడో ఆయన ప్రజలకు నచ్చింది కాబట్టి, ఆ వ్యక్తులు నచ్చుతున్నారు కాబట్టి అవుతున్నారు. మనం కావాలనుకుంటే మనం కూడా వాళ్ళలాగా వాళ్ళు ఏం చేస్తారో అబ్జర్వ్ చేసి చేయాలి. మనకు ఒక సేయింగ్ ఉంటుంది కదా, మనకి ఏదన్నా అవ్వాలని అంటే అంబిషన్ ఉంటే దాంట్లో టాప్ మోస్ట్ పీపుల్ని మనం మిమిక్ చేయాలి. బిల్ గేట్స్ కావాలనుకో, బిల్ గేట్స్ ఏం చేస్తున్నాడు, ఏ టైంకి లేస్తున్నాడు, ఏం తింటాడు, ఎట్లాంటి బట్టలు వేసుకుంటున్నాడు, అతను ఆ సూటే ఎందుకు వేస్తాడు, ఆ కలర్సే ఎందుకు వేస్తాడు కనుక్కొని మనం కూడా మిమిక్ చేయాలి. చేసి కనీసం ఆ అలవాటు మనకు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఆ మైండ్ సెట్లోకి వెళ్ళిపోతాం మనం. అట్లా ఇప్పుడు మీరు అన్నట్టు ఫలానా క్యాస్ట్ వాళ్ళు ఎట్లా డామినేట్ చేస్తున్నారంటే, ఆ డామినేట్ చేయడానికి రీజన్ ఏందో కనుక్కొని మనం కూడా అదే ఫాలో అయిపోవాలి. కావచ్చు కానీ ఎందుకు కాలేరు అనేది దాంట్లో చాలా స్టడీస్ ఉన్నాయి, దాని గురించి కొట్టేటోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దాన్ని నేను పర్సనల్గా కామెంట్ చేయదలుచుకోలేదు, ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి అంతే. ఓకే. అండ్ మీ పార్టీలో ఉన్నప్పటికన్నా బీఆర్ఎస్ది ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉన్నదో, సో వీళ్ళు తక్కువ టైంలోనే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి జాబ్స్ ఇచ్చామని చెప్పుకుంటున్నారు. మీరు దాన్ని ఎంతవరకు సమర్థిస్తారు? యాక్చువల్లీ రోడ్ వేసింది మేము, నోటిఫికేషన్స్ ఇచ్చి ఎగ్జామ్స్ పెట్టింది అంతా మనము జాబ్స్ మనం వాళ్ళ చేతుల్లోకి జాబ్ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చే ముందు మనకు నోటిఫికేషన్ వచ్చింది, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర రెడీగా ఉండేది ఈ ఆల్రెడీ పాస్ అయిన వ్యక్తులు, ఇంటర్వ్యూస్ ఫినిష్ అయిన నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చిన ఆఫర్ లెటర్స్ వాళ్ళ దగ్గర రెడీ ఉండే. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, కింది స్థాయి అటెండర్ పోస్ట్ కూడా సీఎం వెళ్ళి చేతిలో ఇతనే ఇంట్లోంచి ఉద్యోగం ఇచ్చినట్టు చూపిస్తున్నాడు. ఓకే, సో ఆల్రెడీ దానికి స్క్రీన్ టెస్ట్ అయిపోయింది. ప్రిలిమ్స్ మనమే పెట్టినాం, మెయిన్స్ మనమే పెట్టినాం, ఈవెంట్స్ మనమే కండక్ట్ చేసినాం, దానికి సంబంధించిన ఎగ్జామ్స్ గ్రూప్స్లో గ్రూప్ 4 ఎగ్జామ్స్ మనమే కండక్ట్ చేసినాము. అంతా చేసి స్క్రీనింగ్ చేసిన తర్వాత రెడీ లిస్ట్ ఉన్నప్పుడు దాన్ని చదవడానికి నువ్వు చదివి అది నేనే ఇచ్చినానంటే కరెక్ట్ కాదు కదా. సో మీరు రిలీజ్ చేశారు, వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. అంతే వాళ్ళు గెలిచిరు కాబట్టి ఆఫర్ లెటర్ వాళ్ళ చేతుల మీద ఇచ్చిరు అంతే. ఇప్పుడు జాన్ 26 నుంచి 4 పథకాలు రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చేశారు కదా, రైతులకి అండ్ రైతు భరోసా, అండ్ వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని. ఇవి ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతాయి అనుకుంటున్నారు? అప్పుడు పాపులేషన్ పెరుగుతున్నప్పుడు రేషన్ కార్డ్స్ కూడా పెరుగుతాయి, ఫ్యామిలీ స్ప్లిట్ అవుతారు. ఒక్కటి మనం ఏందనంటే, మన సెకండ్ టర్మ్లో కోవిడ్ వచ్చిన తర్వాత ఆర్థికంగా కొంత మనకు రావాల్సిన రెవెన్యూ రాలేదు కాబట్టి కొత్త రేషన్ కార్డ్స్ అనేది మనం ఇవ్వలేకపోయినాం. ఇప్పుడు ఈయన దీంట్లోకి వచ్చిన తర్వాత, ఇప్పుడు ఈ కొత్త కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇప్పుడు దగ్గర 14 నెలలు అవుతుంది, 14 months అవుతుంది. ఈ 14 monthsలో ప్రజలకు ఇవ్వాల్సిన స్కీమ్స్ ఇవ్వకుండా ఆపుకున్న డబ్బులు అవి ఈ రకంగా నేను ఇస్తున్నానంటే అవి ఏవి మిస్ చేస్తున్నా అవి ఇవ్వట్లేదు కదా, మిస్ అయినా అయితే ఇవ్వలేదు కదా. ఇప్పుడు 2 సార్లు రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టిండి ఆయన. 2 సార్లు అంటే ఎకరానికి 10,000 చొప్పున తీసుకుంటే 2 సార్ల కన్నా అంటే ఎంత,
10,000 మిస్ చేసింది మనకు ఆల్రెడీ ఓన్లీ రైతులకు ఇవ్వాల్సినవే 17,500 బాకీ ఉన్నాడు ఇప్పుడు ఈచ్ ఫార్మర్కి పర్ ఎకర్ 17,500 బాకీ ఉన్నాడు. ఓకే. ఇప్పుడు అవి ఈ రకంగా ఇస్తున్నానంటే ప్రజలకు తెలుసు. ఇప్పుడు ప్రజలు హోటళ్ళ దగ్గర మాట్లాడుకుంటున్నారు, ఆయన అసలు ముఖ్యమంత్రి అని కనబడతలేడు, ఆయన తిట్టే తిట్లు ఇప్పటిదాకా ఏ నాయకుడు కూడా పడలేదు. వాళ్ళు ప్రపంచ వార్తల్ని చాయ్ హోటల్లో కూర్చొని చదివే వ్యక్తులు ఇతను చెప్పే కథలు నమ్ముతున్నాడని అనుకుంటున్నాడు. ఈ బాకీ ఉన్నాడు అనుకుంటే మరి ఈ స్కీమ్స్ ఎట్లా ఇస్తారంట. ఇప్పుడు మొన్న రుణమాఫీ అని చెప్పిండ్రు, 40% అయింది. మా దగ్గర 40% అయింది, బాల్కొండలో 42% అయింది రుణమాఫీ. మిగతా 60% ఎవరు చేయాలి? ఇప్పుడు అవి ఆపి చేయకుండా ఎలక్షన్ రాగానే డ్రామా చేస్తారు వీళ్ళు. ఎలక్షన్ వస్తుంది అంటే అతను ఏం చెప్తున్నారు అంటే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే అప్పులు చేసిందో అవన్నీ నేను తీరుస్తున్నాను, అవి క్లియర్ అవ్వడానికి నాకు టైం పడుతుంది, అవి అయిన తర్వాత మీకు అన్ని పథకాలు అమలు చేస్తాను. పేద ఏడుపులు అంటారు అన్నమాట. దొరికిన తర్వాత ఎవడైనా కాలు పట్టుకుంటాడు కదా. ఇప్పుడు ఊర్లో తప్పు చేసి దొరికిన తర్వాత ఆడు ఇంకా బలహీన, ఇప్పుడు ఒక్కోడు దొరికిపోతాడు, వాడికి శక్తి లేనప్పుడు ఏం చేస్తాడు? నీ కాలు ముక్తా, నన్ను వదిలిపెట్టు, నేను అట్లా చేయలేదు, నేను తాగిన మైకంలో చేసినా, నాకు అప్పుడు మైండ్ పని చేయలేదని అంటాడు. కానీ సానుభూతి కోసం చాలా ఏడుస్తారు. ఇప్పుడు దొరికిపోయింది కాబట్టి అవును కరెక్టే అప్పులు ఉన్నాయని అంటున్నాడు. మరి ఇప్పుడు ఆయన 7 లక్షల కోట్ల అప్పు ఉంది అంటున్నాడు, 4 లక్షల కోట్ల అప్పు ఉంది. ఆ అప్పులో ఎందుకు అప్పు చేయాల్సి వచ్చింది అనేది లెక్క కూడా ఉంది. మనం ప్రజలకు ఇచ్చేసినాం తప్ప దాన్ని తీసుకొని దాన్ని ఏం దాచుకోలే. 80,000 కోట్లతోటి కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే 1,500 కోట్లతోటి 1,50,000 కోట్ల స్కామ్ అని చెప్తున్నారు. ఇప్పుడు 50 NP పెట్టి మనం వస్తువు కూడా దాంట్లో రూపాయినర నువ్వు స్కామ్ చేసినావంటే దాని మీనింగ్ ఏమైనా ఉందా? సో వాళ్ళు చేస్తారా లేదా అది ఎవ్వడే తెలియదు. దేవుడి మీద ఒట్టేసి ఇప్పటికీ 2 గడువులు దాటిపోయినాయి. ఇప్పుడు ఆయనకు దేవుడి మీద నమ్మకం లేదు, ఒట్ల మీద నమ్మకం లేదు, సంతకం పెట్టించిన దాని మీద కూడా ఏంటంటే బుకాయిన్ చేసేవచ్చు, ఏదో ఒకటి బుకాయిన్. అతని మట్టుకి దేవుడు లేడు అనేది ఫిక్స్ అయిపోయాడు రేవంత్ రెడ్డి. నా వరకు దేవుడు లేడు, నేను ఒట్టేసా, ఆయన నన్ను ఏం చేయలేడు. ఎందుకంటే ఆల్రెడీ ఆ గడువు దాటిండంటే బతుకున్నాడంటే ఫిక్స్ అయిపోయాడు అనమాట. నా వరకు దేవుడు లేడు, నేను ఎన్ని ఓట్లు వేసినా ఏం చేసినా చల్తా, మనకి ఇంకో 4 ఏళ్ళు టైం ఉంది, దున్నుకోవచ్చు అట్లా. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు 26 జనవరి తర్వాత ఏది రిలీజ్ చేస్తాడు, ఎలక్షన్ నోటిఫికేషన్ పెడతాడు, పెట్టేసి ఇంకా కోడ్ వచ్చింది కాబట్టి ఎలక్షన్ తర్వాత ఇస్తామంటాడు. ఎలక్షన్ తర్వాత ఏం చేస్తాడు? మళ్ళీ ఇదే 30% పీపుల్కి ఇస్తాడు, మిగతా 70% ఎగ్గొట్టేస్తాడు. అడగడానికి ఇప్పుడు మళ్ళీ వీళ్ళకి ఎలక్షన్స్ రావు, 4 ఏళ్ళు ప్రజలు భరించాలి అంతే. అట్లా ఈ డ్రామాస్ ఇప్పుడు నమ్మతలేరు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు నమ్మతలేరు, ముఖ్యమంత్రి కూడా నమ్మతలేరు. ఇంకొకటి కులగణన సర్వే అనేది కూడా ఒకటి పెట్టారు. అఫ్కోర్స్ జనాలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. అది దాని గురించి మీరేమనుకుంటారు అసలు? ఇప్పుడు సకుటుంబ సర్వే అని మనం SKS అనేది ఒకటి కేసీఆర్ గారి, కొంచెం ఇది కట్ చేయండి ఇప్పుడు మాట్లాడేందుకు. సకల జనుల సర్వే అని చెప్పి ఒకటి మనము 9 సంవత్సరాల క్రితము అధికారంలోకి వచ్చిన తర్వాత 1 సింగిల్ డేలో సర్వే ఫినిష్ చేసిండు కేసీఆర్ గారు. తర్వాత ఇచ్చే స్కీమ్స్ అన్ని ఆ సర్వే బేస్ చేసుకొని ఇచ్చిండు. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుందండి సర్వే చేయబట్టి? ఫస్ట్ టెంట్లు వేసి గ్రామాల్లో దరఖాస్తులు తీసుకున్నారు, ప్రజాపాలన దరఖాస్తులు మేము ఇన్వైట్ చేస్తున్నాము, రేషన్ కార్డు ఎవరికి లేదు, స్కీమ్స్ ఎవరికి రావట్లేదు, రైతు బంధు ఎవరికి రాలేదు, ఎవరికి కావాలి, ఇండ్లు ఎవరికి కావాలి, ఇవన్నీ కనుక్కోవడానికి మేము ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. అదొక వారం డ్రామా చేశారు, దాని మీద వారం 10 రోజులు డ్రామా చేశారు. అవన్నీ తీసుకొని పోతుంటే గాల్లోనే రోడ్డు మీదనే చాలా దగ్గర అప్లికేషన్స్ అన్ని పడిపోయినా పట్టించుకోకుండా తీసుకెళ్ళిపోయారు. అంటే దీన్ని వాడు చేసే పని మీద టైంపాస్ పని అని వాడికే తెలుసు కాబట్టి ఆ పడిపోయిన డాక్యుమెంట్స్ కూడా పట్టించుకోలేదు. ఓకే, అది అయిపోయింది. దాంట్లో నేను అన్ని డీటెయిల్స్ తీసుకున్నావు కదా, మళ్ళీ నువ్వు సకలగా ఏది కులగణన సర్వే అని చెప్పి మళ్ళీ ఎవరిది క్యాస్ట్, గతంలో తీసుకున్న అప్లికేషన్స్ లో క్యాస్ట్ కాలం ఉంటది కదా, జనాలు కూడా అదే అన్నారు, ఆల్రెడీ అన్ని కలెక్ట్ చేస్తున్నారు, పోయిన ప్రభుత్వం వల్ల ఆ డేటా మీ దగ్గర లేదా అని చాలా మంది క్వశ్చన్ చేశారు. ఉంటది ఏందనంటే టైంపాస్ చేయాలంతే. ఏమనంటే అప్పులో దొరికిపోతే కాలు పట్టుకోవడము రేవంత్ రెడ్డికి అలవాటు అయిపోయింది, రైట్?
దొరికిపోతే కాలు పట్టుకున్నాడు. ఇప్పుడు అదే ఇప్పుడు మళ్ళీ ఈ కులగణన సర్వే ఎప్పటిదాకా అని అంటే అది కూడా ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్ వరకు అని ఏదో చెప్తున్నాడు. మంత్ ఎండింగ్కి అయిపోగొట్టేస్తాం మేము, 26 తర్వాత అన్ని స్కీమ్లు ఈ 4 కొత్త స్కీమ్స్ ఇస్తామని అంటున్నారు. మళ్ళా కులగణన సర్వే అని పెట్టి మళ్ళీ బ్యాంక్ అకౌంట్ నంబర్లు తీసుకోవడము, మళ్ళీ మీరు ఐటీ కడుతున్నారా, మీరు ఐటీ రిటర్న్స్ అయింది. తర్వాత ఈ స్కీమ్లలో కూడా 12,000 ఇస్తాము, ఉపాధి హామీలో పనిచేసే కూలీలు ఎవరైతే ల్యాండ్ లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇస్తామని చెప్తున్నారు. ఇప్పుడు 2 గుంటలు 3 గుంటలు ఉన్నా మేము 12,000 ఇవ్వమని చెప్తున్నారు. ఇప్పుడు నేను లెక్క చేసిన, 1 గుంట ఉన్న అసామీకి రైతుకి 1 గుంట ఉన్న రైతుకి 300 రూపాయలు వస్తుంది రైతు బంధు. ఓకే, అతనికి ఈ 12,000 ఇయ్యరు. సో అట్లా మీరు ఆ ల్యాండ్ ఎక్స్టెంట్ పెంచుకుంటూ వెళ్ళండి. 12,000 వరకు వచ్చేదాని అంటే ఎన్ని గుంటలు అవుతుంది తెలుసా మీకు? 1 ఎకరానికి కూడా 10,000 ఇస్తున్నాడు. ఇప్పుడు 1 ఎకరానికి 12,000 ఇస్తా అంటున్నాడు. ఇప్పుడు ఎకరం కంటే తక్కువ 1 గుంట 2 గుంటలు తక్కువ ఉన్నా కూడా నీకు ఆ 12,000 రాదు. మళ్ళీ ల్యాండ్ లేని వాళ్ళకు 12,000 ఇస్తున్నావు, ఎకరం ఉన్న వాళ్ళకు 12,000 ఇస్తున్నావు. ఓకే, మళ్ళీ వీళ్ళను కూలీలుగా గుర్తించకపోతే వీళ్ళకి రావాల్సిన ఆ 12,000 రావు కదా. 39 గుంటలు 35 గుంటలు ఉన్న వాళ్ళకి 12,000 రావు కదా. ఇప్పుడు ఈ లాజిక్ అడిగినారు అనుకోండి, మళ్ళీ ఏమంటాడు, వాళ్ళకు కూడా ఇస్తామంటాడు. ఎక్కడుంది రాసింది? ఎక్కడుంది? లేదు, రాసింది ఉండదు. మంత్రి ఏం చెప్తే అదే మైక్లో చెప్పిందే వేదం అంతే. మనం ఆర్టీఐలో పెడితే మంత్రి మాట ఏమో సార్ అది మాకు ఆర్డర్ రాలేదని అంటారు. అది ఎవరు ప్రశ్నించాలి? ప్రజలకు ఏమైపోయింది పాపం? ఓటేసిండ్రు, గెలిపించేసిండ్రు. ఇప్పుడు మనం ప్రశ్నించినాం అనుకో, రావాల్సిన స్కీమ్స్ ఏమైనా కట్ చేపిస్తారేమో. దానికి కూడా మాఫియా లెక్క ఇందిరమ్మ కమిటీస్ అని ఇస్తున్నారు. ఎవడన్నా వేరే పార్టీకి వెళ్ళేటోని చూడాలి, ఈ పార్టీయా ఆ పార్టీయా, ఏ పార్టీ చూసి వాళ్ళ పేర్లు కట్ చేయడానికి ఈ కుట్ర స్టార్ట్ చేసింది. ఇప్పుడు 5 సభ్యులు అంటే 5 మూలల్లో ఉండి ఎవడే పార్టీ చెప్తాడు. ఇప్పుడు వాటి రేపు పొద్దున వీళ్ళు డిసైడ్ చేసిన వాళ్ళకే పెన్షన్స్ ఇస్తారు, వీళ్ళు డిసైడ్ చేసిన వాళ్ళకే రైతు బంధు ఇస్తారు, వీళ్ళు డిసైడ్ చేసిన రైతు బంధు. ఇప్పుడు అటెండర్ పోస్ట్కి కూడా సీఎం క్యాంప్ ఆఫీస్కి పిలుచుకొని లెటర్ ఇస్తున్నాడు అంటే ఇక మనము పెన్షన్ ఇస్తున్నామంటే దానికి ఎంత డ్రామా చేస్తాడో ఇప్పుడు మనం రాబోయే రోజుల్లో చూస్తాం. మనం ఆ డ్రామా ఇప్పుడు మనం చూడాలి. ఇప్పుడు చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. ఇప్పుడు అది ఫ్యూచర్లో మిమ్మల్ని ఎమ్మెల్యేగా చూడొచ్చా? ప్రజలు కోరుకోవాలి, నాకున్నా ప్రజలు కోరుకోవాలి. ప్రజల్లోకి నేను నిజంగా వెళ్తే, నా కమిట్మెంట్ ఉంటే, నాకు ఏ పొజిషన్ ఇవ్వాలనో ప్రజలు డిసైడ్ చేస్తారు. మా అధిష్టానం మాత్రం అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను నేను. తర్వాత గెలవడం ఓడిపోవడం ప్రజల చేతుల్లో ఉంటుంది. మేమైతే చాలా విన్నాం మీ గురించి. అంటే మీ ఫాదర్ కి రైట్ హ్యాండ్ గా ఉంటూ చాలా సపోర్ట్ ఇచ్చి రాజకీయాలు అన్ని నాలెడ్జ్ ఉంది మీకు. జనాల నుంచి కూడా మంచి గుడ్ విల్లే ఉన్నది. సో మీరు త్వరలోనే మంచి ఎమ్మెల్యే అయ్యి ఏవైతే ఇంకా అంటే మీరు ఒక యూత్ కాబట్టి మీకు ఇంకా అవగాహన ఎక్కువ ఉంటుంది మీ ఎడ్యుకేషన్ పరంగా. అది ఇంకా ప్రజలకి మంచి చేయాలి. ఇంకా నా గురించి 2-3 మంచి మాటలు ప్రజల వరకు చేరవేస్తే, ఖచ్చితంగా వాళ్ళు సపోర్ట్ చేస్తే, మీరు అనుకున్నట్టు వాళ్ళు కూడా అనుకుంటే, అవకాశం నాకు వస్తే తప్పకుండా నేను కూడా ప్రజాసేవ చేస్తా అని చెప్పి నేను అనుకుంటున్నా. కానీ రైట్ హ్యాండ్ అన్నారు కదా, రైట్ హ్యాండ్ కాదు. మా నాన్నకి చాలామంది రైట్ హ్యాండ్స్ ఉన్నారు, నా అవసరం లేదు తనకి. తనకు ఎక్కడెక్కడి నుంచి వచ్చి సపోర్ట్ చేస్తారు అనేది మనకు తెలియని సపోర్టర్స్ చాలామంది ఉన్నారు తన కోసం పనిచేసే వాళ్ళు. జస్ట్ మనం ఏంటంటే పిఆర్ అంతే, జస్ట్ పిఆర్లో హెల్ప్ చేస్తా ఎప్పుడన్నా, జస్ట్ మోరల్ సపోర్ట్ అంతే. మోరల్ సపోర్ట్ చాలా 100 మందిలో నేను ఒకని మోరల్ సపోర్ట్గా ఉండడం అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.